ఈరోజు పొద్దున్న టిఫిను పునుగులు వేసానండి. కొంచెం పిండి దోసపిండి వేసాను. దోసపిండి వేస్తే పునుగులు వేయమంటే పునుగులు వేసాను అనమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి పునుగులు అంటే చాలా ఇష్టం. బాగా నీట్గా చేస్తే నూనె పోసాను అనమాట. నూనె కాగేటప్పటికి పిండి కలుపుకుందామని బాగా శుభ్రంగా ఉప్పు కొంచెం పసుపు అన్నీ వేసి కలిపేసాను అనమాట. కరివేపాకు జీలకర్ర కొద్దిగా పలచనైందండి పిండి. అది సరిగ్గా రాల మొదటి వాయ. రెండోసారి నుంచి కొంచెం వేరే గోధుమ పిండి కలిపితే బాగా వచ్చింది నీట్గా. కలిసిపోయినట్టు రాగంగా వచ్చినాయి అవి సరిగ్గా రాలేదని ఈ మామూలుగా వేసాను అనమాట. ఇవి బాగా వచ్చినాయి, బాగా నీట్గా వచ్చినాయి అనమాట. అవి బాగున్నాయండి, టేస్ట్ కూడా మెత్తగా. కూర కూడా వేసేస్తున్నాను అనమాట. బంగాళాదుంప ఫ్రై, చిన్న ముక్కలు ఫ్రై. ఓ పొయ్యి మీద అది, ఓ పొయ్యి మీద ఇవి చూసుకోవచ్చు అని రెండు పెట్టేశాను. నిన్న ఒక్క పూటగా సోమవారం తినేదని ఆ ఫ్రై చేసేసా పొటాటో సన్న ముక్కలు. తీసుకోవడంలో పూర్తి ఓడిపోతాయి. ఒక్క వస్తువులోనే తనకి నేను నిజాన్ని కనిపించేశాను. మనీ ప్లాంట్ తెచ్చి చక్కగా కనపడుతుందండి బల్ల మీద. నీట్గా నీళ్లు మార్చాలండి. దాంట్లో వారానికి ఒకసారి నీళ్లు మార్చి బాగా నీట్గా పెట్టాలన్నమాట. అది చెట్టు సీసా కడిగి శుభ్రంగా నీళ్లు వేసి వారానికి ఒకసారి మార్చేస్తున్నా కూడా ఈ ఎండలు చూడండి, ఆకులు అంటే ఎండిపోయినట్టు అయిందో, బాగా ఎండిపోయినట్టు అయిపోయింది అనమాట. బల్ల మీద ఏయో పెట్టేశానండి. అవన్నీ ఆపటే ఉండే బల్ల మీద. సంచులు, మనీ ప్లాంట్ చెట్లు, అటు పక్కన పెట్టేటడికి అదే పడింది అనమాట. మొత్తం చూసుకోకుండా వదిలేసి పెట్టేశాను అనమాట. మనీ ప్లాంట్స్ అన్నీ వర్షం పడ్డాయి. చూడండి, ఎన్నో చెట్లు లాగా పడ్డాయి వర్షం దాంట్లో వీడియోలో. చూడకుండానే అంత టైం జరిగిందనమాట. అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. పునుగులు, బంగాళదుంప ఫ్రై.